ఇప్పుడైతే మా వాళ్ళు మిరపకాయల తొడుమలు తీస్తారు. ఇక్కడ మా పిన్ని, మా మమ్మీ, మా పెద్దమ్మ చూడండి ఫ్రెండ్స్. ఇవరాక ఇవన్నీ తీసిళ్ళు, ఇంకా అన్నీ ఉన్నాయి చూడండి. అందరు వాళ్ళు మిరపకాయలు తొడుమలు తీసుకుంటా ముంజకాయలు తింటారు. పిన్ని చెప్పు పిన్ని. ఇంకో ముంజకాయలు అయితే తింటాను. మా బాబాయ్ మా నడిపి బాబాయ్ అయితే వచ్చిండు మొత్తము మరి ఇచ్చిండు. ఇప్పుడు మేమైతే ఇప్పుడు ఇయ్యలేము అనుకున్నాను. మిరపకాయలు మొత్తం తీయని పోసింది. మా బావ కూడా తీసింది పాపం ఇవరట. మమ్మీ చెప్పే మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అక్కడికి బీరుపూరికి మేమైతే బీరుపూరికి ఏనాము. ఇక కాయలు తెచ్చినాం 300 రూపాయలకి కిలాట. ఏం తినుడో ఏమో, ఇక కాపాడుకొని తినాలి. మిరపకాయ కారపొడి ఇక మస్తు రేటు ఉంది ఈ కాయలు అయితే. ఇక చాలు క్లోజ్ చేద్దామంటే మా డాడీ మొత్తం పోసిండు. ఇవన్నీ తీయాలి ఇక. మా డాడీని చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. నాకైతే మిరపకాయలు కొనుక్కొచ్చిండ్లు. అయితే ఇగో తొడవల్లి వేసేదానికైతే వచ్చిన. ఇగో మా బావ అయితే ముంజకాయలు తెచ్చిండు. ఇది తినుకుంటే తీస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మిరపకాయలకేను బీరుపూరికి 300 కిలో అన్నది. సార్ మిరపకాయలు దొరకలేదు, ఏం దొరకలేదు. ఇక ఈ అట్టకొచ్చిన 300 కిలో చొప్పున ఈసారి. హాయ్ ఫ్రెండ్స్, మా అయితే మిరపకాయ తొడమలు తీసుడు అయిపోయినాయి. ఇక మా బావ అయితే చేపలు కడుగుతాడు. ఈరోజు నేను తిననని. ఇక రేపటి కానీ ఇక చీకటి అయినా కూడా ఇంకో పాపం కడుగుతాడు. ఇక ఫ్రిడ్జ్లో పెడితే రేపు ఫ్రై చేసుకొని తినుడే. ఇక ఎంత పెద్దగా ఉన్నదో చూడండి చేప అయితే.